అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మేము తెలంగాణ రాష్ట్రంలో పని విద్యుత్ ఆర్టిజన్ కార్మికులము. మేము ఇప్పుడు గతం లోపల ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం వచ్చినాక కేసీఆర్ గారు పర్మనెంట్ చేస్తా అని చెప్పారు. ఆ తర్వాత మేము అనేక కార్మిక సంఘాల ఆధ్వర్యం లోపల ఒక టీటప్గా కార్మిక సంఘాలు ఏర్పడి మమ్మల్ని అందరినీ కూడా ఉద్యమం చేస్తే ఆ సందర్భం లోపల కేసీఆర్ గారు మమ్మల్ని పిలిచి పర్మనెంట్ చేస్తా అని చెప్పి ఉద్యమం ఆపేయమని చెప్పడం జరిగింది. అది 2016లో. ఆ తర్వాత ఆ సందర్భం లోపల కేసీఆర్ గారు ఒక కమిటీ వేసి కట్ ఆఫ్ డేట్గా 4వ తారీఖు 12వ నెల 2016 తీసుకొని మమ్మల్ని రెగ్యులర్ చేస్తా అని ఒక కమిటీ వేసారు. ఆ కమిటీ రిపోర్టు 22/7/2017 రోజు వచ్చింది. ఆ కమిటీ రిపోర్ట్ ప్రకారం వీళ్ళని రెగ్యులర్ చేసుకోవచ్చు అని చెప్పి విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి కమిటీ వేసింది ప్రభుత్వం. ఆ తర్వాత రిపోర్టు సానుకూలంగా రాగానే మమ్మల్ని 28/7/2017 రోజు మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులర్ చేసుకుంటామని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ కార్మిక సంఘాలతోటి ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి యాజమాన్యం అగ్రిమెంట్ చేసుకొని అప్పుడు ఉన్నటువంటి సందర్భం లోపల ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12(3) అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ విద్యుత్ సంస్థ మామూలు బయట ఉన్నటువంటి సంస్థల లెక్క, ప్రభుత్వ రంగ సంస్థల లెక్క కాదు. ఇది ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947 12(3) అగ్రిమెంట్ ప్రకారము పర్మనెంట్ చేసుకోవడానికి ఆ చట్టాన్ని వాడుకుంటారు. ఆ చట్టబద్ధత ప్రకారము మమ్మల్ని పర్మనెంట్ చేసుకొని ఇప్పుడు ఉన్నటువంటి పర్మనెంట్ ఎంప్లాయీస్గానే మేము పరిగణలోకి వస్తామనేది ఆ చట్టం యొక్క దాని యొక్క అర్థం. అయితే ఆ తర్వాత 29/7/2017 రోజు మమ్మల్ని రెగ్యులర్ చేస్తూ ఆర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది నిరుద్యోగులు కోర్టులో కేసు వేయడం వల్ల అది కొద్ది రోజులు కోర్టులో ఆగింది. ఆ తర్వాత వచ్చినటువంటి కోర్టులో కూడా మేము అనేక కార్మిక సంఘాలతోటి కొన్ని డబ్బులు జమ చేసుకొని ఆర్టిజన్లము దాన్ని వాదింపజేసుకున్నాం. 18వ తారీఖు 9వ నెల 2018 రోజు కోర్టు జడ్జిమెంట్ మమ్మల్ని పర్మనెంట్ చేసుకోవచ్చు. ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 12(3) అగ్రిమెంట్ ప్రకారము ఒక ప్రమాదకర పరిస్థితులలో పనిచేస్తున్నటువంటి విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఈ కార్మికులు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కిందకి విద్యుత్ సంస్థలో ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు వస్తారు, చేసుకోవచ్చని జడ్జిమెంట్ వచ్చింది. ఆ కోర్టులో కేసు లేదు, ఇప్పుడు అది డిస్పోజల్ అయిపోయింది. ఆ తర్వాత పర్మనెంట్ చేయకుండా మమ్మల్ని దొడ్డిదారిలా అప్పుడున్న ప్రభుత్వం ఒక స్టాండింగ్ ఆర్డర్ సర్వీస్ రూల్స్ అని ఒక ఫ్యాక్టరీస్ యాక్ట్ తీసుకొచ్చి తెరపైకి తెచ్చి మమ్మల్ని నేరుగా వేతనాలు ఇస్తున్నారు. ఒక మామూలు సిమెంట్ ఫ్యాక్టరీ, ఒక చెరుకు కంపెనీ, ఒక నలుగురు కలిసి పెట్టుకున్న కంపెనీలో ఎట్లయితే సర్వీస్ రూల్స్ అలవెన్స్లు ఉంటాయో అవి మాత్రమే ఇస్తున్నారు తప్ప మాకు పూర్తి స్థాయిలో పర్మనెంట్ ఉద్యోగిలాగా పరిగణించలేదు. అంతేకాకుండా మేము అనేక సందర్భాల్లో అన్ని నాయకులకు మెమోరాండాలు పెట్టి పూర్తిస్థాయి పర్మనెంట్ చేయమని కూడా చెప్పడం జరిగింది. అయినా చేయలేదు ఆ ప్రభుత్వం. ఈ కార్మిక సంఘాలను భయభ్రాంతులకు గురి చేసి స్టాండింగ్ ఆర్డర్ పెట్టింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మేము అనేక సందర్భాల్లో ప్రతిపక్ష నాయకులకు కూడా ఇస్తే మేము అధికారంలోకి వచ్చినాక మేము పర్మనెంట్ చేస్తామని అన్నారు. అప్పుడున్న ప్రభుత్వం కూడా మిమ్మల్ని పర్మనెంట్ చేసినామని చెప్పి గవర్నమెంట్ లెక్కలు చూపించింది, గవర్నర్ ప్రసంగంలో చెప్పింది, అసెంబ్లీలో చెప్పింది, ఆర్థిక శాఖకు కూడా లెక్కలు చూపించింది. ఇప్పుడున్న ఆ సందర్భం లోపల మేము ఆ ప్రతిపక్ష నాయకులు ఇప్పుడు విద్యుత్ శాఖ మంత్రివర్యులు బట్టి విక్రమార్క గారు ఉన్నారు, ఉప ముఖ్యమంత్రి ఉన్నారు, వీళ్ళు ముఖ్యమంత్రి గారు పాదయాత్రలలో కూడా మేము మెమోరాండాలు ఇస్తే మిమ్మల్ని అధికారంలోకి వచ్చినాక చేస్తామన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకు సంవత్సరం కాలపరిమితి ఇచ్చి మేము అన్ని మెమోరాండాలు ఇచ్చుకుంటూ తిరుగుతున్నాం, వాళ్ళ కాలు మొక్కుకుంటూ తిరుగుతున్నాం. కానీ ఇప్పటి వరకు మాకు స్పందన లేదు ఈ ప్రభుత్వం మీద. ప్రజా ప్రభుత్వం మా కోసం ఉంటుంది. గత చరిత్రలో కూడా పర్మనెంట్ చేసిన మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.